షలోం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. 1 John chapter 5 verse 11. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. God has given us eternal life and this life is in his son. జీవము గల దేవుని కుటుంబంలో చేర్చబడటమే మానవాళికి మహోన్నతమైన భాగ్యం. యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించడం అంటేనే మనం ఈ లోకంపైన, లోకంలోని సమస్తం పైన విజయం సాధించాం. ఎవ్రీవన్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్స్ ద వరల్డ్. క్రీస్తులో మనం సంపూర్ణతను పొందుకుంటాం. క్రీస్తు ద్వారా మనం స్వతంత్రులం, పాప సంకెళ్ల నుండి విముక్తి పొందాం. క్రీస్తులోనే, క్రీస్తు ద్వారానే నిత్య జీవం. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ద న్యూ క్రియేషన్ హ్యాస్ కమ్. నూతనంగా మారచ్చు లేదా మారతావేమో అని లేదు, లేదా పాత జీవిత ఛాయలు తొంగి చూస్తాయి, మన తప్పిదాలు ఇంకా మనపై ఏలుబడి చేస్తాయి అని కూడా లేదు. క్రీస్తులో ఉన్నామంటే మనం నూతన సృష్టి అంతే. ఆమేన్. లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. నిత్యత్వం కొరకు మనం క్రీస్తులో భద్రపరచబడ్డాం. లోకంలోనిది ఏదీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపదు. ఆఖరికి మరణమైన జీవాధిపతి అయిన మా తండ్రి యేసుక్రీస్తునందు మాకనుగ్రహించిన నిత్య జీవముకై వందనాలు. నిరీక్షణ లేని అనేక మందిని క్రీస్తు ప్రేమ చేత చేరుకోవటానికి జ్ఞానం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.